తులారాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. తులారాశి వారు భూమండలం మీద మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు వీడియో ఏముందలే అని చెప్పేసేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోను కనుక చూసినట్లయితే మీరు కోట్ల రూపాయలను మీ సొంతం చేసుకున్నట్లే. ఎంత బిజీగా ఉండేది ఎందుకండి, ఎవరైనా సరే డబ్బు కోసమే కదా. అలాంటి డబ్బు మీకు ఈ చెట్టు దగ్గర దొరుకుతుంది అని అంటే అలాంటి అవకాశాన్ని వదిలిపెట్టుకుంటే అలాంటి వాళ్ళని ఏమంటారు, అమాయకులు అంటారు. కాబట్టి అలాంటి పిచ్చి పని మీరు పొరపాటును కూడా చేయొద్దు. పొరపాటును కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ చెట్టు ఏంటి అసలు ఏంటనేది మీకు చక్కగా అర్థమవుతుంది అన్నమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే శుక్రుడు అంటే మనకేంటి, శుక్రవారం రోజున మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తల్లిని పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి మనకు సంపదను కలుసుబాటును ఇవ్వటానికి ఎంతో బాగా, అంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అనేది లేకపోతే మనం జీవితంలో కష్టపడినా సరే ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాము. కానీ మనకు కూడా ఒక స్థితి అనేది పెరిగి, కలుసుబాటు అనేది పెరిగి లక్ష్మీదేవి ఆశీర్వాదం మనకు కలగాలి అని అంటే తప్పకుండా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల తులారాశి వారికి ఆ అదృష్టం దక్కిందని చెప్పుకోవచ్చు. తులారాశి వారిలో ఎక్కువ మంది కూడా గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి కూడా ఉండవు. కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కల గ్రహస్థితిని బట్టి, ఒక్కొక్కల నక్షత్రాన్ని బట్టి, ఒక్కొక్కల పేరును బట్టి కొంతమందికి ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం మందిని గమనించినట్లయితే తులారాశి వారు ఆర్థికంగా సెటిల్డ్. అండ్ కానీ కష్టాలు వీరికి ఉండవా అంటే ఖచ్చితంగా కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. వీరిలో కోటేశ్వరులు ఉన్నప్పటికీ, కటిక పేదవారు ఉన్నప్పటికీ, పేదవాళ్ళకి ఎన్ని కష్టాలు అయితే ఉంటాయో కోటేశ్వరులకు కూడా అంతే కష్టాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీరు కష్ట సుఖాల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు, నలుగురిలో పెరిగినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా చూసి ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి జనాల్ని చూడంగానే ఫేస్ రీడింగ్ అంటారు చూడండి, అలా ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది చదివినట్లుగా, ఒక పుస్తకం చదివినట్లుగా చెప్పేటటువంటి టాలెంట్ అనేది వెలుకుందనమాట. అలా కానీ తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అంతకు మించి తెలివైనటువంటి వారు అనమాట. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు ఎవరన్నా వీరితో ఆడుకుందాము అని అనుకుంటే మాత్రం వారి టాలెంట్ ఏందో వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారనమాట. కాబట్టి తులారాశి వారితో ఎవరైనా, ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే బంధువుల్లో అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు అంటే వారు ఎవరో ఒకరు మీకు ఒక ఫ్రెండ్స్ రూపంలో ఎట్లా ఉన్నా ఒక అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళు మీకు ఎవరన్నా ఉంటే తులారాశిలో, అలాంటి వాళ్ళని పొరపాటును కూడా మీరు వదులుకోమాకండి. తులారాశి వారు మీ లైఫ్లో ఉండటం అంటే మీరు ఒక అదృష్టం పొందినట్లే అని చెప్పుకోవచ్చు అనమాట. మంచితనంతో వీరితో మనం ఎంతైనా చేయొచ్చు. కానీ చెడ్డతనం అంటే ఎక్కడన్నా కొంచెం కనిపించిందంటే మాత్రం వీళ్ళు ఫుల్గా ఆడుకుంటారనమాట. అలాంటి మనస్తత్వం ఈ తులారాశి వారిది. అయినా సరే వీరేంటంటే చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలు చేసి మనుషులతో అవన్నీ చూసి ఏంటంటే మేము మంచిగా సంపాదించాలి, మేము మంచిగా ఎదగాలి, మేము సెటిల్ అవ్వాలి, మా కుటుంబాన్ని సెటిల్ చేయాలి. తులారాశి వారు ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటారనమాట. వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మనం ఏమైనా చెప్దామనంటే వాళ్ళు టైంపాస్గా అయితే కాసేపు కూసేపు వింటారు. వారి ఆలోచన మనం ఎంత అంటే మనకెంత దగ్గరగా ఉన్నట్లు ఉన్నా వారి మనసు ఎప్పుడు మనది కాదు. వారు ఎప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. మగవారైతే భార్య పిల్లలను, లేకపోతే ఆడవారైతే భర్త పిల్లలను ఇట్లా ప్రేమిస్తూ ఉంటారు. తులారాశి వారి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దొరకాలంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసి ఉంటేనే ఈ తులారాశి వాళ్ళు భాగస్వాములుగా దొరుకుతారనమాట. వారు ఎంత ప్రేమిస్తారంటే కుటుంబాన్ని. ఇక మగవాళ్ళు తులారాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలు అయితే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తులారాశి వారు ఆ భర్త అంటే వారు ఆ తులారాశి మగవారు ఎవరైతే ఉన్నారో వారి భార్యల్ని ఎంత ప్రేమిస్తారంటే నిజంగా వాళ్ళకి వాళ్ళ భార్యలుగా దొరకటం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. మీలో కొంతమంది భార్యలు అనుకోవచ్చు, నిజమా మేమెన్ని బాధలు పడుతున్నాము మీకేం తెలుసు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మా భార్యాభర్తలు అన్నాక చిన్న చితక గొడవలు జరుగుతూ ఉంటాయి. జరగంగానే ప్రేమ లేదని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రేమతోటే అలాంటి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ భార్య మీదే ప్రేమ అనేది ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే చుట్టూతా భార్య మీదే భర్తకు ప్రేమ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పొరపాటున అలా అనుకోవద్దు.
సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. కానీ మీ భర్తకి మీరంటే ప్రాణము. ఎవ్వరు ఎంత అంటే వారి తల్లిదండ్రులు ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా సరే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి భాగస్వాములను అమితంగా ప్రేమిస్తారు. కావాలంటే అది మీకే కొన్ని కొన్ని సందర్భాలలో అర్థమవుతుందన్నమాట. కాబట్టి మీరు చూసేవాళ్ళు అనుకోమాకండి మేము పడే బాధలు మీకేం తెలుసని. బాధలు ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటాయండి. కాకపోతే భార్యాభర్తల బంధం అనేది నిజం అన్నమాట. భార్యకి భర్త మీద ప్రేమ ఉంటుంది, భర్తకు భార్య మీద ప్రేమ ఉంటుంది. ఎక్కడో కొన్ని చోట్ల ఏంటంటే రాతలు బాగోనప్పుడు, కర్మలు బాగోనప్పుడు ఒకరికొకరు వదులుకోవటము, దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. చాలా తక్కువ, అది రేర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే భార్యాభర్తలు ఈ రోజుల్లో చాలా వరకు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి అదృష్టం ఈ తులారాశి భాగస్వాములకు దక్కిందనమాట. మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటారో, మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. వీరి ప్రేమ ఏంటంటే చాలా గాఢంగా ఉంటుందన్నమాట. అంటే వీరు ప్రేమించిన వారిని ఎవ్వరు కూడా వదులుకోరనమాట. అలాగే వీరికి ఏంటంటే కష్టం ఎంత కష్టమైనా పడతా ఉంటారు. మేము మంచిగా సెటిల్ అవ్వాలి, ఒక స్థాయిలో నుంచోవాలి, నలుగురిలో ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి గట్టిగా కష్టపడుతూ ఉంటారనమాట. అలా మీ యొక్క కష్టానికి మెచ్చి మీ రాశి పరంగా ఉన్నటువంటి ఆ యొక్క అదృష్టానికి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన ఆ దైవానుగ్రహం కూడా మీ మీద పడింది. కాబట్టే మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది దొరకబోతుందన్నమాట. చెట్టు దగ్గర కోట్ల ఖజానా అని ఇదేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతమందో కూడండి బిచ్చగాళ్ళు కోటేశ్వర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది లక్కీగా అసలు ఏమీ లేని వాళ్ళు రాత్రికి రాత్రే వాళ్ళ సుడి తిరిగి తెల్లవారేసరికి కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. అలా అన్నమాట. అలాంటి అద్భుతాలు దైవం గనక తలుచుకుంటే ఎంతసేపు అది దానికి ఏమన్నా కష్టపడాల్సిన పని లేదు. అలా అన్నమాట. అలాంటి దైవానుగ్రహం అనేది మీ రాశి పరంగా మీ మీద కూడా పడింది. ఎందుకంటే తులారాశి దాదాపుగా అదృష్టపు రాశుల్లో వీరిది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు మీరు పడలేదు అని చెప్పేసి ఎవ్వరూ అనరు. ఎప్పుడూ కూడా మీరు పోరాటం చేస్తూనే ఉంటారు. మీకు ఇంట్లో చాకరీ ఉంటుంది, బయట చాకరీ ఉంటుంది. అదంతా కూడా మీ కుటుంబం కోసం మీరు కావాలని ఇష్టంగా చేసేటటువంటి కష్టం అన్నమాట. కాబట్టి దాని గురించి మీరు ఎక్కడ ఒత్తిడిగా ఫీల్ అవ్వరు. అలా మీ కష్టానికి తోడి కలుసుబాటు కోసం ఏంటంటే ఆ దైవం యొక్క అనుగ్రహం అంటే మీరు అప్పుడప్పుడు పూజలు చేసుకోవటం ఇలాంటివి మీరు గత జన్మలో చేసిన పుణ్యం వల్ల కానివ్వండి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల కానివ్వండి, మీకు ఈ అదృష్టము అంటే ఇంత మంచి విషయం మీకు తెలిసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంచి విషయాలు మన చెవున పడాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలి. లేకపోతే అలాంటివి జరగవు. ఇప్పుడు వీడియోలు పెడుతున్నాం, కొంతమందికి మాత్రమే అవి చూసి చేసుకోగలుగుతారు, నమ్మకంతో చేసుకోగలుగుతారు. నమ్మకం లేని వాళ్ళు ఏంటో చెప్తా ఉంటారులే అది ఇదని చెప్పి అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. మనం ఏంటంటే దైవాన్ని తీసి పడేయకూడదు. ఇంకొకటి అయితే మనం వేరే విషయాలు ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఇక్కడ దైవానికి సంబంధించిన విషయాలు కూడా నమ్మకపోతే మన జీవితానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీరు ఈ చెట్టును చూసే ఉంటారు. ఆ చెట్టు ఏమిటి అనంటే రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నటువంటి చెట్లు మీరు కొన్ని ప్రాంతాల్లో చూసి ఉంటారు. మీ చుట్టుపక్కల అవ్వచ్చు, మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు, లేకపోతే గుడి దగ్గర అంటే గుడి బయట అవ్వచ్చు, గుడి లోపల అవ్వచ్చు. ఇట్లాగా రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నటువంటి చెట్లు మీరు చూసి ఉంటారు. అలాంటి చెట్టు దగ్గరకు మీరు వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరే మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అనమాట. ఆ చెట్టు అంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అంటే ఈ వీరిద్దరూ ఏంటి భార్యాభర్తలు. లక్ష్మీనారాయణులు మనకు భార్యాభర్తలు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి. అలాగే రావి చెట్టు వేప చెట్టు కూడా మనకు భార్యాభర్తలతో సమానం అనమాట. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరి అట్లా ఉండటం అంటే అది చాలా గొప్ప విశేషం అనమాట. అంతేకాకుండా ఆ చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటం ఒక అద్భుతం అనమాట. అలాంటి చెట్టు దగ్గరకు మీరు వెళ్ళి తులారాశి వారు మీరు అంటే ఒక చెంబుడు నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టుకు పోసేసి చిటికెడంత పసుపు కుంకుమను చల్లేసేసి ఆ చెట్టును మీరు తాకి 7 సార్లు అవ్వచ్చు, 11 సార్లు అవ్వచ్చు, 21 సార్లు అవ్వచ్చు ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెట్టు దగ్గర మీరేంటంటే దీపారాధన చేయాలి. ఎలా చేయాలంటే కింద ఒక తమలపాకును పెట్టేసేసి దాని మీద మట్టి ప్రమిదను పెట్టేసి, మట్టి ప్రమిద మనకు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా, అలాంటి మట్టి ప్రమిదను తీసుకువెళ్ళి
దాంట్లో ఆవు నేతిని కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె ఏదో ఒకటి పోసేసి 12 ఒత్తులు వేసేసి అఖండ దీపంలాగా వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల మీకేంటంటే ఆ అఖండ దీపం మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందన్నమాట. మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, ఇలాంటి కష్టాలు, పెద్దవాళ్ళు చేసిన దోషాలు అవ్వచ్చు, పితృదోషాలు, సర్పదోషాలు, మనం జీవితంలో ఎదగలేకపోవటము, కష్టానికి తగినటువంటి కలుసుబాటు లేకపోవటము, అప్పు లేదన్నా ఉన్నా తీరిపోవాలి, మంచిగా బాగా కలిసి రావాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలనో కారు కొనుక్కోవాలనో లేకపోతే మంచిగా పెళ్ళి అవ్వాలి, ఇష్టమైన వాళ్ళతో పెళ్లి జరగాలి, ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి కదా, అలాంటివి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇట్లా ఏ ఉన్నా సరే మీరు చెప్పుకొని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని మీరు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఏది రావి చెట్టు వేప చెట్టు 2 కలిసి ఉన్న దగ్గరికి వెళ్ళి. ఇది ఏ రోజున చేయాలి అని అంటే మీరు వచ్చేటప్పటికి 11 ఆదివారాలు చేయాలి. ఆదివారాలు 11 ఆదివారాలు చేయాలి. ఈ తులారాశి వారు 11 ఆదివారాలు నియమ నిష్టలతో చేయాలన్నమాట. ఎలాగంటే ఆ రోజుల్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా తినకూడదు. ఆడవారైతే 5 రోజులు చేయకూడదు. 5 రోజులు అంటే మీరు చేస్తూ ఉండగా మధ్యలో అలా జరిగిందనుకోండి, ఆపేసేసి మళ్ళీ తర్వాత చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మధ్యలో ఆపటం వల్ల నష్టం ఏమీ ఉండదన్నమాట. మగవారైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. తప్పనిసరిగా ఒంటి స్నానమైన తల స్నానమైన చేసి ఈ దీపారాధన అనేది చేయాలి. మూగజీవుల్ని హింసించడం అలాంటి ఆ రోజుల్లో ఏదైనా వేటిని కూడా చేయకూడదు అనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఈ 11 ఆదివారాలు కనుక మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ దీపం వెలిగించి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు కూడా చేయండి. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదృష్టం అసలు తలుపులు తట్టాలంటే ఎంతో సమయం పట్టదండి. మనం ఊహకి అందని సమయంలో తలుపు తడుతుందన్నమాట. కాబట్టి అట్లాంటి అదృష్టం అనేది మీకు ఈ రూపంలో తలుపు తట్టింది. కాబట్టి అస్సలు వదిలిపెట్టుకోవద్దు. మీరు చెయ్యండి, మీరు చెయ్యాల్సింది మీరు చేయండి. విన్నారు కాబట్టి జరగాల్సింది ఆ తల్లి చూసుకుంటుంది. ఖచ్చితంగా మీ సంపాదన రెట్టింపు అవటము, ఆస్తులు పెరగటము, లేకపోతే ఏదైనా కొనుగోలు చేసుకోవటము, అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి కలగటము, ఏదన్నా మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి చేతికి రావటం, ఇట్లాంటి అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు కోట్లకు గడిస్తారనమాట. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అర్థమైంది కదా తులారాశి వాళ్ళు ఏం చేయాలి, ఏ చెట్టు దగ్గర ఏంటి అనేది, ఏ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందో తెలిసింది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి కొంతమంది తులారాశి వ్యక్తులు ఉంటారు కదా, వారికి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చూపించేటటువంటి దారి దైవం మనకు తప్పకుండా మంచి దారి చూపించేలాగా చూస్తుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నమ్మకంతో చేయండి. నమ్మకం లేకుండా చేస్తే దైవాన్ని మనం అవమానించినట్లు అవుతుందన్నమాట. అప్పటికప్పుడు అక్కడ చెట్టు దగ్గర కోట్లు ఉంటాయా అని చెప్పేసి ఇలా అనుకోవద్దు. ఎందుకంటే దైవం మనం చేయాల్సిన పనులు మనం చేసినప్పుడు మనకు దారి అనేది చూపిస్తుంది అనమాట. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుస్తుందన్నమాట. కాబట్టి డబ్బు అంటే అక్కడ చెట్టు దగ్గర అక్కడ ఉంటాయి అని కాదు, మనకు వచ్చే దారులు తెరుచుకుంటాయి అని చూపించడం అని చెప్పేసి అర్థం అనమాట. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసి మీ అదృష్టాన్ని మీరే తీసుకొచ్చుకోండి. లక్ష్మీదేవిని మీ ఇంట్లో అడుగు పెట్టేటట్టుగా చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల యొక్క నిండు ఆశీర్వాదాలతో అష్ట దరిద్రాలన్నీ పోయి కూడా మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. తప్పకుండా మీ మనోవాంఛ అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.